తాబోరు కొండ మీద నుండి మాట్లాడే అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 3 కొండలను గూర్చి మీతో మాట్లాడాలని కోరుతున్నాను. మొదటి కొండ పేరు నెబో. ఈ నెబో శిఖరం మీద మోషే ఇశ్రాయేలు దేశాన్ని, వాగ్దాన భూమిని అక్కడి నుంచి దేవుడు చూపిస్తే అతడు చూడగలిగాడు. తాబోరు కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయటం కొరకు తన శిష్యులను వెంటబెట్టుకుని వచ్చినప్పుడు మోషేను దేవుడు కృప చూపించి ఈ యొక్క తాబోరు కొండ మీదకి, రూపాంతరపు కొండ మీదకి దిగి వచ్చేటట్టుగా చేశాడు. 3వ కొండ గొల్గతా కొండ. ఈ గొల్గతా కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరి కొరకు కూడా తన యొక్క ప్రాణాన్ని బలిగా ఇచ్చి తన రక్తాన్ని కార్చాడు. 3 కొండల గురించి మీతో చెప్తూ వచ్చాను. మొదటి కొండ నెబో ఏం చెప్తుందంటే దేవుని ప్లాన్ చెప్తుంది. అలాగే తాబోరు కొండ ఏం చెప్తుందంటే దేవుని మహిమను గూర్చి తెలియజేస్తుంది. గొల్గతా కొండ విమోచనను గూర్చి తెలియపరుస్తుంది. దేవుని ప్రణాళిక, దేవుని మహిమ, విమోచన. ఎవరైతే విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తారో వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు సమృద్ధిగా అనుభవించడానికి అద్భుతమైన రీతిలో దేవుడు మనం నిలిపేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. యెహోవా యందు నమ్మికించువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. దేవుని ప్లాన్ ప్రకారంగా దేవుని మహిమను పొందుకుని యేసు రక్తము చేత కడుగబడి విమోచించబడినటువంటి వారు సియోను కొండవలే నిరంతరం కూడా నిలిచేటటువంటి వారుగా ఉంటారు. ఎప్పుడూ కూడా నిలబడేటటువంటిదిగా ఉండబోతుంది. కృప అందరికీ తోడైయుండును గాక. ఆమేన్.